మన గవర్నమెంట్ ఉండేటప్పుడు వారాల్లో ఇలాగా 4-5 సభలైనా జరిగేవి. ఎందుకంటే జగనన్న బటన్ నొక్కుతూనే ఉండేవారు, ఏదో కార్యక్రమం పెడుతూనే ఉండేవారు, మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉండేవారు. కానీ చాలా నాళ్ళు అయిపోయింది ఇలాంటి కార్యక్రమాలు మన పార్టీ ద్వారా ఏర్పాటు చేసుకొని. కానీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 44వ డివిజన్లోన గతంలోన మనం ఏ రకమైన వైభవాన్ని 44వ డివిజన్లోన ఉందో అలాంటి వైభవం ఈరోజు మళ్ళీ కనబడుతుంది. ఈరోజు 44వ డివిజన్ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పెద్దలు కానీ అందరూ ఇక్కడికి ఇచ్చేసి ఒక పార్టీ కార్యాలయాన్ని కూడా ఇంత ఘనంగా మనం ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నామంటే రాబోయే రోజుల్లోన మన పార్టీ ఏ రకంగా ఉంటుంది అన్నది మనందరికి అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి నాయకులు 163 తెచ్చుకున్నారు, కానీ రాబోయే రోజుల్లో మనం 164 తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. జగనన్న కనబడగానే సీఎం 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 అని అడుస్తారు. జగనన్న సీఎం అవ్వాలి అని అంటే ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మళ్ళీ మనం గెలిపించుకోగలిగితేనే మళ్ళీ అక్కడ జగనన్న సీఎం అయ్యేది. 175 నియోజకవర్గాల్లో ఉన్న 164 నియోజకవర్గాలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే ఈ 18 నెలలు 19 నెలల కాలంలోన వాళ్ళ దుష్ట పరిపాలన ఏ రకంగా ఉంది, ముఖ్యంగా మహిళల్ని ఏ రకంగా వాళ్ళు మోసం చేస్తున్నారు, మన పిల్లల చదువులను ఏ రకంగా కాలు రాస్తున్నారు, మన భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేస్తున్నారు అన్నది ముఖ్యంగా మహిళలు ఆలోచించాలమ్మా. ఎందుకంటే మనకి చిన్నదో పెద్దదో గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఆధారం దొరికితే ఆ ఆధారాన్ని పట్టుకొని మనం ఏదో ఇంట్లో చిన్న చిన్న పనులైనా చేసుకోవటానికి, లేకపోతే మన ఖర్చులకు, పిల్లల చదువులకు, దేనికో దానికి ఉపయోగపడే విధంగా మనకి జగనన్న ఆసరా అన్నది, భరోసా అన్నది, చేయూత అని, చేదోడని, అమ్మఒడి అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, ఈపీసీ నేస్తామని, కాపు నేస్తామని, ఇన్ని రకాలుగా కులాల వారీగా ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా అన్ని కులాల వారికి చూశారు. కానీ ఏదైనా అతైపోతే వికటిస్తుంది. మనకి ఆయన మంచి కూడా వికటించి మనం ఈ రకమైన పరిస్థితులను ఈరోజు భస్మాసురుడు హస్తంలాగా మనమే మన నెత్తి మీద మనం చేపెట్టుకొని మన భస్మాన్ని మనమే తెచ్చుకున్నాం ఈరోజు. ఇది ఒక్కసారి గమనించండి. ఈరోజు 18 నెలల కాలంలో ఆయన ఏం చేశారు? కూటమి నాయకులు ఏం చేస్తున్నారు? 3 లక్షల కోట్లు అప్పు చేశారమ్మా. 3 లక్షల కోట్లు, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. 3 లక్షల కోట్లలోన మన పిల్లలకి ఎంతో సంక్షేమం అందొచ్చు, మనకి ఎంతో సంక్షేమం అందించవచ్చు. కానీ ఏం చేశారు? ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు?